వెతికే నీకోసం ఎపిసోడ్ 3. రిలాక్స్డ్గా రూమ్కి వచ్చేసిన శశిని చూసి తన రూమ్మేట్ నవీన్, ఎక్కడికి వెళ్ళేవరా ఇంతసేపు, చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నావు అన్నాడు. అవునా అన్నాడు ఆశ్చర్యంగా. ఎందుకురా అంత ఆశ్చర్యం అన్నాడు నవీన్. లోపల కూడా అలాగే ఉందిరా, బయటకు కూడా కనిపిస్తుందా అని నవ్వేశాడు. అబ్బో నువ్వు నీ యాక్టింగ్, ముందెళ్ళి ఫ్రెష్ అయ్యరా, మంచి టీ తాగుదాం. కొంపదీసి నువ్వు కాని పెట్టావు కదా. రేయ్ నా వంటకి వంకలా, ఈ నవీన్ గాడు వండితే నలభీమ పాకమే. దయచేసి నలభూమిని బ్యాడ్ చేయకురా, ఒంగోని దండం పెడుతున్నట్టు యాక్ట్ చేసి చెప్పాడు. పోరా పో, నాకు కోపం వచ్చింది. నీకు ఈరోజు ఆ వీధి చివర చిట్టమ్మ భోజనమే గతి, ఉక్రోషంగా అన్నాడు నవీన్. అమ్మో అంత పని చేయకురా, దానికంటే నీదే బెటర్, ఇప్పుడే వస్తున్నా, టీ కప్లో పోసిపెట్టు అంటూ బాత్రూంలోకి దూరాడు. ఫ్రెష్ అయి వచ్చి టీ కప్ అందుకొని ఇద్దరూ మాట్లాడుకుంటూ తాగేశారు. టీ తాగాక అలా సరదాగా బయట కాలక్షేపం చేసి రాత్రి భోజనం పార్సల్ కానీ వంటకి సరుకులు కానీ తెచ్చుకోవడం అలవాటు ఇద్దరికి. ఇద్దరూ అలా రోడ్ మీద నడుస్తూ ఉంటే నవీన్ అడిగాడు, ఇందాక విషయం చెప్పలేదే అని. ఏం విషయం సార్ అన్నాడు పాకెట్స్లో చేతులు పెట్టుకుని ఎటో ఆలోచిస్తూ. అదే బయటికెళ్ళి నువ్వు చేసొచ్చిన ఘనకార్యం, ప్రశాంతంగా కనిపిస్తున్నావు అన్నాను కదా నేను. ఓ అదా, చెప్పడం మర్చిపోయా కదా, ఉండు అంటూ జేబులు తడుముకున్నాడు. కానీ సిగరెట్ తగలలేదు. ఉండు తెస్తాను అంటూ పక్కనే ఉన్న పాన్ డబ్బా దగ్గరికి వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ తెచ్చాడు నవీన్. ఏదైనా విషయం క్లియర్గా చెప్పాలి అంటే శశికి చేతిలో సిగరెట్ ఉండాలి. ఆ అలవాటు తెలుసు కాబట్టి అడగకపోయినా నవీన్కి అర్థమైంది. ఇదిగో తీసుకో అంటూ ఇచ్చాడు. ఫ్రెండ్ హెల్త్ పక్కనే ఉండి చెడగొట్టే బెస్ట్ ఫ్రెండ్వరా నువ్వు అని నవ్వుతూ వెలిగించుకొని గట్టిగా దమ్ములాగి వదులుతూ విషయం చెప్పడం మొదలుపెట్టాడు. మొత్తం చెప్పడం అయిపోయాక మిగిలిన సిగరెట్ పీకని పక్కన పడేసి సైలెంట్గా నడుస్తున్న శశిని చూసి, ఏంటి బావా ఇది, నమ్మలేకపోతున్నాన్రా, నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడ్డావా, ఆశ్చర్యంగా ఉందిరా. మూయిరా, నేను ఇష్టపడ్డానని నీకు చెప్పానా? నేను దూరడానికే లేదు, మళ్ళీ మెడకి డోలా. ఎప్పుడు ఇలాగే ఉండిపోతామా ఏంట్రా? నాకు మంచి జాబ్, నువ్వు పెద్ద రచయితవి అయిపోతే అప్పటి సంగతి ఇప్పుడెందుకు, ముందు ఈ రాత్రికి తిండి గురించి చూడు. అయినా నాకు లవ్వేంట్రా, అసలు నేను చెప్పిందేంటి, నువ్వు అర్థం చేసుకుందేంటి? నడిచేవాడు కాస్త ఆగి కనుబొమ్మలు పైకెత్తి నడుముకు చేతులు పెట్టుకున్నాడు. అది కాదురా, ఫస్ట్ టైం నువ్వు ఒక అమ్మాయితో అంతసేపు అంత ఫ్రీగా మాట్లాడటం, అందుకే ఆ అమ్మాయి నీకు నచ్చి ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కనుబొమ్మలు ముడివేసి నవీన్నే చూస్తూ మళ్ళీ ఏం లేదన్నట్టుగా కళ్ళు మూసుకొని తల అడ్డంగా ఊపి, చాలే నీ సోదివాగుడు, పదరా అంటూ ముందుకు నడిచాడు. ఇక ఆ రాత్రికి కావాల్సిన సరుకులు తీసుకుని రూమ్కి వచ్చిన ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వంట స్నానం కంప్లీట్ చేసుకుని తినేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం నవీన్ ప్రయత్నిస్తూ అన్ని బుక్స్ ముందేసుకొని తిరిగేస్తున్నాడు. నెక్స్ట్ బుక్ రాసి మంచి పేరు తెచ్చుకోవాలని, రాయబోయే బుక్కి మంచి స్టోరీ లైన్ మైండ్లో తట్టాలని పిచ్చాపాటి దొరికిన బుక్కల్లా చదువుతున్నాడు శశి. నగరమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న వేళ శశి వాళ్ళ డోర్ బయట నుండి ఎవరో తట్టిన చప్పుడైంది. నవీన్ శశి ఇద్దరు ఒకేసారి మొహాలు చూసుకున్నారు. ఈ టైంలో ఎవరని. వాళ్ళు ఉండే ఫ్లోర్లోనే వేరే బ్యాచిలర్స్ కూడా ఉండడంతో నవీన్ పక్క రూమ్ లడ్డూకి కాల్ చేసి, మా రూమ్ డోర్ నాక్ చేసేది ఎవరో చూడమని అడిగాడు. అలాగే లైన్లో ఉండు అని అతని రూమ్ విండో ఓపెన్ చేసి చూశాడు లడ్డు. రేయ్ దొంగల్లారా, మీకు ఇలాంటి అలవాటు కూడా ఉందా? లైన్లోనే ఉన్న నవీన్, ఏం అలవాటు రా అన్నాడు. ఏం తెలియనట్లు మాట్లాడుతున్నావే, అయితే అది శశి పనా? ఒరే నాయనా సరిగా చెప్పురా, మా రూమ్ బయట ఉన్నదెవరో, ఇప్పటికే భయంతో ప్యాంట్ తడిచిపోయేలా ఉంది. అయితే నిజంగా నీకేం తెలీదా? మీ రూమ్ బయట ఎవరో అమ్మాయిలా ఉందిరా, సరిగా కనిపించట్లేదు. అమ్మాయా? నవీన్ అరుపుకి శశి కూడా షాక్ అయ్యాడు. అమ్మాయి మన రూమ్కా, అది కూడా ఈ టైంలో?